ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృపా కనికరము క్షేమము ఈ దినమంతయు మనకు తోడైండునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కాపరికి ఉండవలసిన లక్షణములు. ప్రియులారా, మనం గనక ఈరోజు ఈ దినాలలో ఒక వ్యక్తి యొక్క ఆస్తిని కానీ ఐశ్వర్యమును కానీ ఆ వ్యక్తి యొక్క హోదాను కానీ మనము లెక్క కట్టాలంటే తనకున్న కార్లను బట్టి కానీ తనకున్న బంగ్లాలను బట్టి కానీ తనకున్న ఆస్తులు పొలాలను బట్టి కానీ వీటిని బట్టి ఒక వ్యక్తి యొక్క స్థితిగతులను మనము అంచనా వేస్తాము. పూర్వకాల దినాలలో కనుక ఒక వ్యక్తి యొక్క స్థితిగతులను కానీ అతని యొక్క ఆశీర్వాదం కానీ లెక్కించాలంటే కనుక తనకున్న మందలను బట్టి, తనకున్న పశువులను బట్టి, తనకున్న గొర్రెలను బట్టి కావచ్చు, తనకున్న ఒంటెలను బట్టి కావచ్చు, గాడిదలను బట్టి కావచ్చు, వారి యొక్క స్థితిగతులను అంచనా వేసేవారు. మనము సౌలు జీవితాన్ని కనుక చూసుకున్నట్లయితే మొదటి సమయాల గ్రంథం చదివినట్లయితే మనకు అక్కడ అర్థమవుతుంది. ఆయన వారి తల్లిదండ్రులకు గాడిదలు ఉండేవని, ఆ గాడిదలు పోయినప్పుడు వెతుక్కుంటూ వెళ్ళి మనము సమూయేలు అనే ప్రవక్తను కలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దావీదు గారి యొక్క తల్లిదండ్రులకు కూడా అనేకమైన గొర్రెలు ఉన్నట్లుగాను ఆ గొర్రెలను కాయుటకు చిన్న కుమారుడైన దావీదును పంపించినట్లుగా మనకు దైవ గ్రంథంలో తెలుస్తున్నది. కానీ మనము ఈ అధ్యాయాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, దావీదు గారి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే చూడండి ప్రియులారా, ఆ దినాలలో అనేక మంది కాపరులు ఉండేవారు. వారి పశువులను, ఈ రోజుల్లో కూడా అనేక మంది కాపరులు ఉంటారు, పశువులను గొర్రెలను కాయుటకు వెళుతూ ఉంటారు. వారి యొక్క సమయాన్ని ఎలా చూస్తారంటే, వారు వెళ్ళిపోయిన తర్వాత వారికి ఉన్న సమయాన్ని, ఈ దినాల్లో అయితే అందరూ సెల్ ఫోన్లు చూసుకుంటూ వారి యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు అని మనం అనుకోవచ్చు. అలాగే ఆ రోజుల్లో కనుక అనేక మంది కాపర్లు ఉన్నారు, అనేక మంది గొర్రెలను కాసుకునేవారు, అనేక చేసేవారు. కానీ అనేక మంది కాపర్లు ఉన్నప్పటికీ వారందరిలో దావీదును మాత్రమే దేవుడు ఎందుకు ప్రత్యేకంగా ఎంచాడు అని మనం గనక పరిశీలన చేసినట్లయితే అందరు పశువుల కాపర్ల వలె దావీదు లేడండి. మనము గనక దైవ గ్రంథాన్ని గనక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, దావీదు గారు తన గొర్రెలను కాసుకుని మందను మేపుచు సింహముల నుండి, ఎలుగుబంట్ల నుంచి మందను కాపాడడమే కాకుండా ఆ మిగిలిన ఆ సమయం అంతా ఏం చేసేవారంటే దావీదు గారు ఆ మందను కాచుకుంటూ ఒక వాయిద్యమును వాయిస్తూ దేవుని స్తుతించినట్లుగా మనం దేవగ్రంథంలో చదవగలం. అంత మాత్రమే కాదు, ఆ గొర్రెలను కాచుకుంటూ ఆ మందను కాపాడుచు అనేకమైన దైవ గీతాలు, దైవికమైన ఆరాధన చేసేవాడిగా మనం జీవగ్రంథంలో చూస్తున్నాం. అనేక కీర్తనలను రచించిన వారుగా మనము దావీదును చూస్తున్నాం. ఇదే గొప్ప వ్యత్యాసము ఇతరుల కాపర్లకు, దావీదు కాపర్లకి. ప్రియులారా, అందుకనే దావీదు గారు గొర్రెలను కాసుకుంటూ కాపర్లకు ఉండవలసిన మంచి లక్షణాలను ఆయన వివరించారు. మనము గనుక 23వ కీర్తన మొదటి వచనం గనుక 2వ వచనం గనుక మనం ధ్యానించినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది. మొదటి వచనం, 23వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. 2వ వచనం, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హీ మేకెత్ మీ లై డౌన్ ఇన్ గ్రీన్ ప్యాస్ట్యూర్స్, హీ లీడెత్ మీ బిసైడ్ ద స్టిల్ వాటర్స్. హల్లెలూయా. ఈ యొక్క 23వ కీర్తన కనుక మనం పరిశీలన చేసినట్లయితే, దావీదు గారు తనకున్న అనుభవాన్ని అంతా, ఒక కాపరికి ఏ విధమైన లక్షణాలు ఉంటాయో ఆ రీతిగా ఈ యొక్క 23వ కీర్తనను మనము రాసినట్లుగా మనము నేర్చుకోగలము. ఆయన ఏమంటున్నారు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే ఏ కాపరి కూడా తన పశువులను, తన మందను మేపేటప్పుడు ఎక్కడైతే పచ్చిగా ఉంటుందో ఆ ప్రాంతానికే నడిపిస్తాడు. ఎక్కడైతే మంచి గడ్డి ఉంటుందో, మంచి మేత ఉంటుందో ఆ ప్రాంతానికే తీసుకుని వెళ్తాడు. కనుక ఈ కాపరి ఉన్నంత కాలము, ఈ గొర్రెల కాపర్లు, ఈ పశువుల కాపర్లు వాటితో ఉన్నంత కాలము కూడా వాటికి ఏది తక్కువ చేయరు. పొద్దుట తీసుకువెళ్తారు, సాయంకాలం వచ్చే వరకు వాటికి కావాల్సిన అన్నిటినీ సమకూరుస్తారు. అదే రీతిగా ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను గొర్రెలను కాచుకుంటున్నప్పుడు, నా మందను కాచుకుంటున్నప్పుడు వాటికి ఏ రీతిగా అయితే ఏదైతే తక్కువ కాకుండా నేను చూసేవాడినో, అలాంటిది ఒక మానవుడిగా నేను ఎలా ఉన్నాను కనుక నేను ఆరాధించే దేవుడు నాకు కాపరిగా ఉంటే ఎంత గొప్పగా ఉంటుందనే దాని విషయమై ఈ విషయాలు మాట్లాడుతున్నారు. దేవుడు కనుక మనకు కాపరిగా ఉంటే మనకి ఏ లేమి కూడా మనల్ని తాకదు. అందుకనే 23వ కీర్తన మొదటి వచనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దావీదు కీర్తన 23 మొదట్లో ఏమని రాయబడినదంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కనుక ప్రతిరోజు ఒక క్రైస్తవుడిగా నువ్వు ప్రతి ఉదయం లేచిన తర్వాత ఏమనుకోవాలంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు అనారోగ్యము కలగదు. యెహోవా నా కాపరి, నేను దేనికి
భయపడను. యెహోవా నా కాపరి, నాకెదిరిన ఏ నష్టము రాదు. యెహోవా నా కాపరి, నేను దేని విషయమై చింత చెందను. యెహోవా నా కాపరి, నాకేదీ తక్కువ కాదు. యెహోవా నా కాపరి, నా అప్పుల నుంచి కూడా నన్ను బయటకు నడిపిస్తారు. యెహోవా నా కాపరి, నా మార్గం అంతట్లో ఆయన తోడుగా ఉంటాడు. యెహోవా నా కాపరి కనుక పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను తీసుకుని వెళ్తారు. అంటే ఎక్కడైతే పచ్చిక ఉంటుందో, ఎక్కడైతే ఐశ్వర్యం ఉంటుందో, ఎక్కడైతే ఆశీర్వాదములు ఉంటుందో ఆ ప్రాంతానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడు నడిపిస్తాడంటే ఆయన నువ్వు కాపరిగా ఎంచుకున్నప్పుడు. కనుక ప్రియ కుమారుడు కుమార్తె, యెహోవాను యేసేను కాపరిగా ఎంచుకుని యేసేను దేవునిగా అంగీకరించిన నీవు ఖాళీ సమయం అంతా ఏమి చేయుచున్నావు? ఆయనను స్తుతిస్తున్నావా, ఆరాధిస్తున్నావా, జీవగ్రంథాన్ని చదువుతున్నావా, ప్రార్థన చేయుచున్నావా లేదనేది చాలా ప్రాముఖ్యమైనది. దావీదు గారు తన ఖాళీ సమయాన్నంతా ఏ రీతిగా అయితే దేవుని కీర్తిస్తూ పాటలతో ఆయన స్తుతించేవారో నీవు కూడా అదే రీతిగా నీ ఖాళీ సమయంలో వివిధమైన సీరియల్ చూడడం, లేదంటే టీవీలో ఆ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్ చూస్తూ సెల్ ఫోన్లో అవి ఇవి చూసుకుంటూ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావా? లేదంటే అదే టీవీలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావా? అదే సెల్ ఫోన్లో దేవుని యొక్క పాటలు వింటున్నావా లేదనేది నువ్వు పరీక్షించి చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రాముఖ్యతనిస్తావో దేవుడు ఏం చేస్తాడంటే ఎక్కడైతే ఆశీర్వాదం ఉంటుందో ఆ ప్రాంతానికి నిన్ను తీసుకుని వెళ్తాడు. అంత మాత్రమే కాదు, ఈ కాపర్లు ఏం చేస్తారంటే ఎక్కడైతే పచ్చిక ఉన్నదో అక్కడికి మేపడమే కాదు, వాటికి కావలసిన సమస్తాన్ని ఏ రీతిగా అయితే సమకూర్చి వివిధమైన భయంకరమైన జంతువుల నుంచి ఏ రీతిగా అయితే వారి ప్రాణానికి అడ్డు వేసి ఏ రీతిగా అయితే వారి మందను కాపాడుకుంటారో అలాగే యేసయ్యను కనుక నువ్వు కాపరిగా ఎన్నుకున్నట్లయితే వివిధమైన రోగాలు, మరణకరమైన రోగాలు కావచ్చు, లోకంలో వచ్చే ఏ వ్యాధులు కావచ్చు, ఏ బలహీనత కావచ్చు, ఏ శరీర రుగ్మతులు కావచ్చు, ఏవి కాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. కనుక ప్రియ కుమారుడా కుమార్తె, నువ్వు ఉదయం లేచి యెహోవా నా కాపరి, ఏ రోగము నా దరికి చేరదు, యెహోవా నా కాపరి, ఏ బలహీనత నాకు దరి చేరదు అని నీ నోట్లోంచి ఎప్పుడైతే 23వ కీర్తన మొదటి 2 వచనాలు నువ్వు పలుకుతావో ఆ దినమంతా నీకు క్షేమము కలుగుతుంది. కనుక ప్రియ కుమారుడా కుమార్తె, కాపరికున్న లక్షణాలు నువ్వు ఎప్పుడైతే స్టడీ చేస్తావో, ఎప్పుడైతే తెలుసుకుంటూ మొదలు పెడతావో దేవుని యొక్క లక్షణాలు కూడా నీకు తెలపబడతాయి. ఎందుకంటే ఆయన మన కాపరి, మనల్ని కాచి కాపాడేవాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేల్ అంటే నీవు నేనే, సంఘము, ఇశ్రాయేల్ అంటే సంఘము. కనుక సంఘములో నాటబడిన నీవు నేను యేసేను సొంత రక్షకుడిగా అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామను బాప్తిసం పొందుకున్న మనకు ఆయన కాపరి. కనుక మనల్ని కాపాడే ఆ దేవుడు నిద్రపోడు, కునుకడు. కనుక నీకు ఏ రోగము రాదు, ఏ బలహీనత రాదు, లోకములో ఏడ్చినా ఏది కూడా నిన్ను సంభవించదు. ఇలా సంభవించకుండా ఉండాలంటే రోజు నీ ఇంటి చుట్టూ నువ్వు కంచెను వేసుకోవాలి. నీ ఇంటి చుట్టూ నీవు కంచెను, నీ బిడ్డల చుట్టూ నీ కంచెను, నీ గృహము చుట్టూ నీ కంచెను, నీ ఉద్యోగము చుట్టూ నీ కంచెను, నీ యొక్క బిజినెస్ చుట్టూ కంచెను వేసుకోవాలంటే రోజు దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతూ ఉండాలి. యెహోవా నా కాపరి, నాకేమీ కలుగుదని నువ్వు చెప్పుటను బట్టి నీ చుట్టూ ఒక కంచె ఏర్పడుతుంది. కనుక ఏ సాతానుడు కూడా రాడు. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు ఊరికి నేను స్తుతిస్తున్నాడు, ఆయన చుట్టూ నువ్వు కంచె వేసితివి అని సాతానుడు అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని పలుకుతూ ఉంటావో, వాక్యాన్ని చెబుతూ ఉంటావో, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రత్యక్షతను, ఆయన యొక్క దైవ క్రియలను, ఆయన యొక్క గుణములను, ఆయన యొక్క క్రియలను నువ్వు ఎప్పుడైతే నీ నోటుతో వర్ణిస్తూ ఉంటావో అప్పుడు నీ ఇంటి చుట్టూ, నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ ఒక కంచె ఏర్పడుతుంది. సాతానుడు కూడా రాలేడు. కనుక ప్రియ కుమారుడ కుమార్తె, ఈ యొక్క కాపరి యొక్క లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనవి. వీటిని మనం ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించామంటే నీవు నేను ఎంతో ఆశీర్వదించబడతాం. కనుక ఈ ఉదయకాల సమయన ఈ వాక్యమును వింటున్న నీవు ఏ దినము నుంచి యెహోవా నా కాపరి అనుకున్నట్టును బట్టి నీ జీవితంలో ఎంతగా వర్ధిల్లుతావు. కనుక ఈ వాగ్దానాన్ని మీరు ప్రతిరోజు, ఈ వాక్యాన్ని ప్రతిరోజు ఎత్తిపట్టి మాట్లాడండి. పొద్దుటే లేచి మొదలుకొని సాయంకాలం పడుకునేంత వరకు యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. ఏదైనా బలహీనత, యెహోవా నా కాపరి, నాకు బలహీనత ఏమీ చేయదు. రోగం వచ్చిందా, యెహోవా నా కాపరి, రోగము నన్నేమీ చేయదు. ఎందుకంటే నీ కాపరి యేసయ్య గనుక. ఇలా ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతావో నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తావు. దయచేసి ప్రార్థన చేద్దాం, ఆయన కాపరిగా అంగీకరిద్దాం. నీలో ఇంకా ఈ వాక్యం వింటున్న మీలో ఇంకెవరైనాను యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఈ దినమునే నీకు అనుకూలమైన సమయం కనుక ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించు, ఆయనను కాపరిగా ఎంచుకో. తద్వారా ఏది నీ మీదకు రాకుండా, ఏ హాని రాకుండా, ఏ శత్రువుకు నిచ్చుకోకుండా ఆయన నిన్ను కాపాడే సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయనే సృష్టికర్త, ఆయనే నిజమైన దేవుడు. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేలకొలది వందనం చెల్లిస్తున్నాం ప్రభా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని దావీదు పలికిన రీతిగా ప్రభా, కాపరికున్న లక్షణములన్నీ ప్రభా ఆయన నీలో చూసి ఉన్నారు కనుక యెహోవా నా కాపరి కనుక నాకేమీ లేదు. ఒకప్పుడు నేను పశువులను
కాపరిగా ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే వాటికి ఏటైతే లోటుపాట్లు లేకుండా నేను చూశాను, అదే రీతిగా ప్రభా నీవు నా కాపరివి కనుక నాకేది లోటు లేకుండా చూస్తున్న దేవా స్తోత్రాలని ఏ రీతిగా అయితే నాయన దావీదు మహారాజు వెలుగెత్తి చాటిస్తున్నాడు ప్రభా. మేము కూడా ఈ దినం మొదలుకొని నీవే మా కాపరిగా అనుకున్నాము కనుక మేము ఈ దినం మొదలుకొని ఉదయం నుంచి సాయంకాలం వరకు యెహోవా నా కాపరి మాకు లేము కలుగుదని మేము పలుకుటను బట్టి మా చుట్టూ ఒక కంచె ఏర్పడును గాక. ఆ కంచెలోనికి ఏ రోగము కానీ, ఏ బలహీనత కానీ, ఏ అప్పుల సమస్యలు కానీ, ఏ మరణకరమైన రోగము కానీ, ఏ అవమానములు కానీ రాకుండా కాచి కాపాడుతున్న దేవా స్తోత్రాలు. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డకు మీరు కాపరిగా ఉన్నందుకు వందనాలు. ఈ బిడ్డలను మీరు దీవించినందుకు వందనాలు. వారి కుటుంబాలు దీవించినందుకు వందనాలు. వారి బిడ్డలు దీవించినందుకు వందనాలు. వారికి కలిగిన బిజినెస్ల చుట్టూ, వారికి కలిగిన ఉద్యోగముల చుట్టూ నువ్వు కాపరిగా ఉండి కంచెను వేసినందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. మాకందరికీ కాపరిగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకే వందం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులను అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గనుక ప్రియ కుమార్తె యేసయ్య నువ్వు ఎప్పుడైతే కాపరిగా అని నోటితో పలుకుతావో ఆయన నీ కాపరిగా ఉంటారు. ఏది రాకుండా, ఏ హాని రాకుండా నిన్ను కాపాడుతాడు. కనుక ఈ దినము నుంచి యెహోవా నా కాపరి అనే మాట నీ నోటిలోంచి వచ్చునుగాక. ఆయన నువ్వు కాపరిగా ఎంచుకున్నట్టును బట్టి నీ గృహము చుట్టూ ఒక కంచె ఉండును గాక. నువ్వు చేయుచున్న బిజినెస్ చుట్టూ కంచె ఉండును గాక. నీ ఆరోగ్యము చుట్టూ కంచె ఉండును గాక. నీ బలహీనతల చుట్టూ కంచె ఉండును గాక. నీవు తినే ఆహారము చుట్టూ ఆయన కంచె ఉండును గాక. నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు, లోపలికి వచ్చినప్పుడు యెహోవా నీ కాపరిగా ఉండును గాక. నీకు క్షేమము కలుగును గాక. యేసయ్య నీకు కాపరిగా ఉండటం బట్టి నీ కుటుంబంలో ఆకస్మిక మరణములు ఆగిపోవును గాక. యేసయ్య నీకు కాపరిగా ఉండటం బట్టి నీ చేతి పని అభివృద్ధి కలుగును గాక. యేసయ్య నీ కాపరిగా ఉండటం బట్టి ఏ శోధనలోకి తేక కీడుల నుంచి నువ్వు తప్పించబడదు గాక. యేసయ్య నీ కాపరిగా ఉండటం బట్టి, నీ కుటుంబానికి కాపరిగా ఉండటం బట్టి నీ బిడ్డలు నీ మాట వెనుకుండా ఎక్కడికి వెళ్ళినా నువ్వు క్షేమముగా తిరిగి వచ్చుదురు గాక. ఏ బిడ్డల నిమిత్తమైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో యేసయ్య నీ కాపరి గనుక, నీ బిడ్డలకు కూడా కాపరి గనుక ఆ బిడ్డలు రక్షణలోకి వచ్చుదురు గాక. నువ్వు చేయుచున్న ప్రతి పనులు అభివృద్ధి కలుగును గాక. ఉద్యోగాలు అభివృద్ధి కలుగును గాక. కుటుంబ జీవితంలో అభివృద్ధి కలుగును గాక. నీ దాంపత్య జీవితంలో యెహోవా నీకు కాపరిగా ఉన్నాడు కనుక మీ ఇద్దరి మధ్యన సమాధానం ఉండును గాక. దేవుడి మాటలను దీవించును గాక. అందరికీ వందనాలు. షాలోమ్.